వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ఎంతో విశేషమైనటువంటి అమావాస్య, అదేవిధంగా పంచగ్రహ కూటమి. ఈ యొక్క గ్రహ కూటమి ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రస్తుతం రాహువు దశమంలోను, కుజుడు లాభస్థానంలోను యోగదాయకంగా ఉన్నాయి. వీరి వల్ల ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రాష్ట్రాధిపతి బుధుడు వ్యయంలో శుభగ్రహాలతో కలిసి ఉన్నందున ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు బాగా తగ్గుతాయి. తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. తప్పకుండా శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. నిరుద్యోగులకు కూడా ఒక మంచి ఆఫర్ పొందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి వీలుంది. సొంత నిర్ణయాల మీద ఆధారపడటం మంచిది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఆదాయం విపరీతంగా ఉంటుంది. ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి పనిని ఉత్సాహంతో పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా కూడా చాలా మంచిది. అయితే నోడల్ ప్లానెట్ రాహు నెల మొత్తం 11 కూర్చుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ విజయం అన్ని వైపులా రాబోతుంది. ఇతరులు కష్టపడే పనిని మీరు పరిష్కరించగలుగుతారు. ఇది ఫీల్డ్పై మీ ఆసక్తిని చూపుతుంది మరియు మీరు విజయం పొందుతారు. ముఖ్యంగా బృహస్పతి కూడా అనుగ్రహం మీపై అద్భుతంగా ఉంటుంది. ఏ పని చేసినా పనిలో మీదే పైచే అవుతుంది. ఆదాయాన్ని విస్తరిస్తారు. పూర్తిగా పెంచుకోవడానికి ఆదాయాన్ని మీ సహాయం చేస్తుంది. గ్రహాలన్నీ కూడా మీ ఆదాయాలు రోజు రోజుకి పెరుగుతాయి మరియు మీ ధైర్యాన్ని పెరుగుపరుస్తుంది. డబ్బు కొరత మొత్తం తగ్గిపోతుంది. కొత్త పనుల్లో ఏ పనులు చేసినా పనులు మీదే పైచేయి అవ్వబోతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశుల వారికి అఖండ యోగము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.